ఇదిగోండి, గార్డెన్లో ఉన్న పచ్చిమిర్చి అన్నీ హార్వెస్ట్ చేసుకుంటున్నాను. 5-6 మొక్కలు ఉన్నాయండి. వాటన్నిటి నుంచి ఈరోజు పచ్చిమిర్చి తీస్తున్నాను. పచ్చిమిర్చి మొక్కలకి ఎక్కువ చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. దానికోసం ప్రతి వారం మనం మొక్కల్ని పరిశీలించాలి. మొక్కలు పైన కాకుండా ఆకులు వెనక భాగాన్ని పరిశీలిస్తే మనకి ఏమైనా చీడపీడలు ఆశించాయేమో తెలుస్తుంది. పేనుబంక రాకముందే మనం వాటికి నివారణ చేపట్టాలి. మెయిన్ పచ్చిమిర్చి, వెల్లుల్లి దంచి ఒక రాత్రి నీటిలో నానబెట్టుకొని దాన్ని తెల్లవారు స్ప్రే చేయాలి. అలాగే మార్చి ఇచ్చుకుంటూ ఉండాలి. దానికి తోడు పుల్లని మజ్జిగ ఇచ్చామంటే పూత నిలబడే అవకాశం ఉంటుంది. కావలసినంత ఈల్డ్ ఇస్తుంది అనమాట. ఒక్కొక్క మొక్క నుంచి మనం ఒక్కొక్క గుప్పుడు తీసుకున్నాం అనుకోండి, మనకి వారానికి సరిపడా అంత వస్తాయి. నాకు ఒక మొక్క నుంచి చూడండి, నేను ఇప్పుడు ఒక గుప్పుడు తీసుకున్నాను. అలాగా ఒక 5-6 మొక్కలు ఉన్నాయి. వాటన్నిటి నుంచి తీసుకుంటే నాకు వారానికి సరిపడా పచ్చిమిర్చి వచ్చింది.